ప్రైజ్ ద లార్డ్. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగును గాక. ప్రియా దేవుని వర్లన దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 31వ వాక్యం. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. దైవ వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, ప్రభువైన యేసు నామములో దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా ఈ సమయంలో నాయన ఈ వాక్యాన్ని నాయన నా తండ్రి ప్రభా, ఈ వాక్యం ద్వారా నాయన నీ సేవకుని అలాగే వినే ప్రతి వారిని మీరు దర్శిస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా హృదయములను అంతరింద్రములను మీరు ఎరిగిన దేవుడు కనుక నేను ఈ వాక్యం ద్వారా మమ్మల్ని సంధించు. అలాగే మీ సేవకుడు నిన్నదగిన వాడు కాడు. ప్రియ పరిశుద్ధ ఆత్మదేవ మీరే బలపరచి వాడుకుంటారమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, సమస్తము నీ నామఘనత కొరకు జరిగించు. నాయన ఎవరు ఏ అవసరతలతో ఉన్నారో, నాయన ఎటువంటి పాపశాప బంధకాల్లో ఉన్నారో మీరు ఎరుగుదురు కనుక దయగలిగిన తండ్రి ప్రతి బిడలతో మీరు మాట్లాడి మీ కార్యం నుంచి మీ నామనికి మహిమ తెచ్చుకో. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమె. ప్రేమైన దేవుని వర్లరా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు ఇస్తున్న ఈ మంచి ఆధిక్యతను బట్టి మొదటిగా దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి యేసునామంలో నా యొక్క శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. మంచిది. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే ఈ మత్తయి సువార్త 14వ అధ్యాయాన్ని ప్రతి వచనాన్ని కూడా మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాము. అయితే ఈ దినము 31వ వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. 22వ వాక్యం నుండి 33వ వాక్యం వరకు ఒక సంఘటనగా కనబడుతుంది. ఏంటి ఆ సంఘటన అని అంటే, దేవుని వాక్యంలో మనం చూస్తాం కదా, ఈ అధ్యాయంలో 14వ అధ్యాయంలో ప్రారంభంలో యోహాను గారు చంపబడ్డము, ఆ వార్త విన్న తర్వాత ప్రభు ఒంటరిగా ఉండటానికి ఆయన వెళ్ళటము, ఆయన వెళ్ళిన దాన్ని గమనించిన ప్రజలందరూ కూడా ఆయన వెంబడించటము, తన దగ్గరికి వచ్చిన వారందరినీ అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రభు స్వస్థత చేకూర్చడం, అలాగే వారికి ఆహారాన్ని 5 రొట్టెలు 2 చేపలను ప్రభు వారికి పంచిపెట్టడం, ఇదంతా కూడా మనం చూస్తాం. ఇది అయిపోయిన తర్వాత ప్రభు శిష్యుడు బలవంతం చేశాడు అందరికి వెళ్ళమని, వారి ప్రయాణానికి సిద్ధపడమని చెప్పి. వారు వెళ్ళని స్థితిలో ఉన్నప్పుడు ప్రభు వారిని బలవంతం చేశాడు. అలాగే మరి శిష్యులు పంపివేయబడ్డారు. తనను వెంబడించిన జనసమూహాలను కూడా ప్రభు పంపించి వేయడం జరిగింది. జరిగిన తర్వాత ప్రభు ఏం చేశాడు? ఒంటరిగా ఉండి అని చెప్పి మనం గమనిస్తే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా వాక్య భాగంలో మనం గమనించగలుగుతాం. అలా ఆయన ప్రార్థన చేస్తున్న తరుణంలో శిష్యుల యొక్క ప్రయాణాన్ని అది సాఫీగా లేకుంటే మంచిగా కొనసాగకుండా ఆటంకపరచబడినట్టు మనం చూస్తాం. ఎందుకు ఆటంకపరచబడ్డారు అని అంటే, అక్కడ వారికి గాలి ఎదురైనందున అన్నమాట మనం చూస్తాం. వారు ప్రయాణం చేస్తున్న గలిలయ సముద్రం, అక్కడే హెర్మోన్ పర్వతం ఉంటుంది. దాని నుండి వచ్చే గాలులను బట్టి ఈ యొక్క తరంగాలు ఎక్కువైపోయి ప్రయాణానికి ఆటంకంగా ఏర్పడుతుంది. గనుక వీరికి గాలి ఎదురైనందువలన వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితిని చూసిన ప్రభు ఏం చేశాడు అని అంటే, వారి దగ్గరికి ఏవైతే వారు భయపడుతున్నారో, ఏదైతే వారికి ప్రయాణానికి ఆటంకంగా కనబడతా ఉందో, దాన్ని బట్టి వారు భయపడుతున్న పరిస్థితిని బట్టి ప్రభు ఏం చేశాడంటే, వాటి అలలపైనే నడుచుకుంటూ వారి దగ్గరికి రావడం జరిగింది. ప్రభువును చూసిన శిష్యులు అన్నారు, అది భూతమని చెప్పి వారు భయపడ్డారు. కానీ ప్రభు వెంటనే ఆయన స్పందిస్తూ చెప్పిన మాట ఏంటంటే, ధైర్యం తెచ్చుకోండి, భయపడద్దు, నేనే అని చెప్పి వారిని ధైర్యపరిచినాడు. అలాంటి టైంలో మిగతా వారందరూ కూడా నిశ్శబ్దంగా ఉన్నారు. ఒక్క పేతురు భక్తుడు ఏం చేశాడంటే, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నేను నీ ఎద్దుకు రావటానికి నాకు అనుమతి ఇవ్వు అని చెప్పి దేవుని అడిగాడు. అయితే ప్రేమైన దేవుని వర్లరా, ప్రభు అన్నాడు వెంటనే రమ్మని చెప్పి ప్రభు సెలవు ఇచ్చిన వెంటనే ఇతడు దూర దిగాడు. అలాగే నీళ్ళ మీద అడుగుపెట్టాడు, నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతం కదా! ఒక మనుష్యుడు నీళ్ళపైన నడవడం అన్నది అంత సామాన్యమైన పని కాదు. ఇలా ఆయన నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. అక్కడ రాయబడుతుంది, గాలిని చూచి భయపడి మునిగిపోసాగినాడు. ప్రేమైన దేవుని వలన ప్రభు వైపు చూస్తూ తన యొక్క యాత్రను కొనసాగించాడు. అలాగే కొంత దూరం ప్రయాణాన్ని కొనసాగించిన తర్వాత గాలిని చూశాడు. భయం వచ్చేసింది. ఇంకా ఆ తర్వాత మునిగిపోవడం ప్రారంభం చేశాడు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. పేతురు జాలరిగా ఉన్నప్పుడు ప్రభు అతన్ని పిలిచినాడు. తన స్వశక్తి మీద ఆధారపడలేదు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. రెండవదిగా ధోనిలో తన సహోదరుడు ఉన్నాడు, అతని మీద ఆధారపడలేదు.
అలాగే తనతో పాటు మిగతా శిష్యులందరూ కూడా ధోనిలో ఉన్నారు. వారిపైన ఆధారపడలేదు. ఎవరిపైన ఆధారపడతా ఉన్నాడు అని అంటే ప్రభు పైన ఆధారపడతా ఉన్నాడు. అందుకే అతడు అంటా ఉన్నాడు కదా, 30వ వాక్యములు నేను చదువుతా ఉన్నాను. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాడు కదండి. అంటే తన యొక్క సహోదరుని పైన కానీ, తన యొక్క సొంత బలం పైన కానీ, లేకపోతే తనతో పాటు ఉన్న మిగతా సహోదరుల పైన కానీ ఆయన ఆధారపడలేదు. దేవుడే తనను రక్షిస్తాడని చెప్పి ఎరిగిన వాడై ఆ ప్రభువును ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ ప్రభువును అడుగుతూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరుడా, ప్రియ సహోదరి, ఇక్కడ మనం గమనిద్దాము. యేసు ప్రభు ఇంకా అతనితో ఏ సంభాషణ చేయలేదు. అరే నువ్వు ఎందుకురా ఇంత ఇలా ఉన్నావు అని చెప్పి ఏం మాట్లాడలేదు ఆయన. ఇంక లేదంటే ఇంకా వేరే ప్రయత్నాలు వేటికి ఆయన తావివ్వలేదు. ఆయన చేసిన పని ఏంటంటే వెంటనే చేయి చాపి అతన్ని పట్టుకున్నాడండి. అదే వాక్యంలో మనకు కనబడుతుంది. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, నా ప్రియమైన దేవుని బర్లరా, కొంచెం సేపు మాట్లాడేసి ఇంక తర్వాత కొంచెం ఆగిన తర్వాత నేను నీకు సహాయం చేస్తాలే అని చెప్పి ఉనింటిగిన ఇతని యొక్క జీవితం అర్ధాంతరంగా మునిగిపోయిండేది. ఇంకా అంతే నాశనం అయిపోయిండేవాడు. కానీ ప్రభు అలాగ చేయలేదు. ఎందుకనంటే తనకు ప్రార్థించే వారి యొక్క జీవితాల ఎడల ఆయన ఖచ్చితమైన ఒక ప్రణాళిక ఉంటుంది. గనుక ప్రభు ఏం చేశాడంటే వెంటనే చేయి చాపి అతన్ని పట్టుకుని పైకి లేవనెత్తినాడు. నా ప్రియమైన సహోదరుడా, ప్రియ సహోదరి, మనము చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క హస్తము బలమైనది, ఆయన హస్తం మహోన్నతమైనది అని చెప్పి కీర్తన గ్రంథంలో మనం చదువుతాం. అంతేకాక ఆయన యొక్క హస్తము సాహస కార్యాలు చేస్తుందని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం. అంటే ప్రభు యొక్క హస్తం ఎలాంటిదో మనం లేఖనాల్లో నుండి గమనించగలుగుతాం కదా. అంత శక్తిమంతుడైన ప్రభు, సర్వాన్ని కలుగ చేసిన ప్రభు పైన ఈయన ఆధారపడ్డాడు. అందుకే ప్రభు తన హస్తాన్ని చాపి అతన్ని పట్టుకొని ఆ యొక్క మునిగిపోతున్న అతన్ని, లేకుంటే నశించిపోతున్న అతన్ని పైకి లేవనెత్తినాడు. నా ప్రియమైన దేవుని బార్లరా, ఈ లేఖన భాగములో నుండి నువ్వు నేను మనము ఏం అర్థం చేసుకోవాలి అని అంటే, నీ యొక్క జీవిత విధానం పైన, నీ యొక్క శక్తి పైన ఆధారపడక, లేకుంటే నీ బంధువుల పైన ఆధారపడక, లేకుంటే నీ జ్ఞానం పైన ఆధారపడక, దేవుని పైన ఆధారపడినప్పుడు నువ్వున్న స్థితి నుండి బయటికి తీయగలిగింది ఎవరు అని అంటే నీ శక్తి, నీ సామర్థ్యము, నీ జ్ఞానము, లేకుంటే నీకు అయిన వారు, లేకుంటే నీ స్నేహితులు ఎవ్వరు కాదు. కానీ దేవుడే నువ్వు ఉన్న స్థితి నుండి ఆయన బయటికి తీయగలిగిన సర్వశక్తిమంతుడైన దేవుడైనాడు. నా ప్రియమైన సహోదరుడా, ప్రియ సహోదరి, ఇతడు అది గుర్తెరిగినాడు. మరి నీ జీవితంలో యేసు ప్రభువును గుర్తెరగలుగుతున్నావా? యేసు ప్రభు నువ్వున్న స్థితిలో నుండి పైకి నిన్ను లేవనెత్తగలుగుతాడని, నీ అప్పుల ఊబిలో నుండి పైకి లేవనెత్తగలుగుతాడని, అలాగే నీ పాప శాప బంధకాల నుండి పైకి లేవనెత్తగలుగుతాడని, అలాగే నీ సమస్యల నుండి ప్రభు పైకి లేవనెత్తగలుగుతాడని నువ్వు నమ్ముతున్నావా? ఒకసారి ఆలోచించేద్దాం. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది వ్యాపారంలో నష్టం వచ్చి ఉంటుంది. ఇంక తర్వాత కోలుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. అయ్యో ఇంకా ఇవన్నీ కూడా తీర్చడం వల్ల కష్టం, ఇంకా నేను చనిపోతే ఉత్తమం అని చెప్పి అనుకుంటారు కదండి. అలాగే మరికొంతమంది ఉంటారు, అప్పులన్నీ ఎక్కువైపోయి ఇంకా అప్పులు కట్టలేక ఇంకా చచ్చిపోతే మంచిదేమని చెప్పి అనుకునేవారు కొంతమంది ఉంటారు. అలాగే వ్యవసాయంలో పంటలో నష్టం కలిగి ఆ పెట్టుబడి కోసము తీసుకొచ్చిన డబ్బు ఇవ్వలేని పరిస్థితిలో ఎందరో రైతులు మరి చనిపోవడానికి కూడా సిద్ధపడతారు. అయితే ప్రేమైన దేవుని వారలారా, కొంతమంది వారి వారి జీవితాలు, మరికొంతమంది ఎట్లుంటారు అని అంటే వారి వారి జీవితాలు అనుకున్నది సాధించలేనప్పుడు, అనుకున్నది రానప్పుడు, అనుకున్నది వాళ్ళకి జరగకపోయినప్పుడు ఇంకా జీవితం మీద విరక్తి కలుగుతుంది. అలా కొంతమంది పిల్లలు కూడా ఎగ్జామ్స్ రాసి మరి దాంట్లో కూడా అత్యధిక జయాన్ని పొందలేకపోయి మనస్తాపన చెంది చనిపోవడానికి కూడా తీర్మానం చేసుకుంటారు. ఈ యొక్క సమయంలో నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు చనిపోవడానికి ప్రభు నిన్ను ఈ లోకంలో సృష్టించలేదు. ఆయన తెలుసుకుని బ్రతకాలని, నువ్వు దేవుని కొరకు బ్రతకాలని చెప్పే ఆకాంక్షతోనే ప్రభువు నిన్ను ఒక మనిషిగా సృష్టించినాడు. ఎందుకు నీ జీవితాన్ని అర్ధాంతరంగా ఆపేసుకుంటావు? నీ స్థితి నుండి బయటకు తీయగలిగిన ప్రభువు ఒకడున్నాడు. ఆయనే సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు, ఆయనకు నీ జీవితాన్ని అప్పచెప్పు. ఇంకా నీ స్థితిగతులన్నీ కూడా మార్చగలిగిన శక్తిమంతుడు యేసు ప్రభు. గనుక నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అందుకే ఇక్కడ పేతురు భక్తులు మనం చూస్తూ ఉన్నాం. అతడు జాలరిగా ఉన్నాడు. తన శక్తి సామర్థ్యం పైన దేనిపైన ఆధారపడలేదు. మరి నువ్వు ఎవరిపైన ఆధారపడతా ఉన్నావు? మనుషులపైన ఆధారపడి, నాయకులపైన ఆధారపడి, అధికారులపైన ఆధారపడి, నీ డబ్బు పైన ఆధారపడి, నీ జ్ఞానం పైన ఆధారపడి నీ జీవితాన్ని నష్టపరుచుకుంటున్నావేమో. ఒక్కసారి ప్రభు పైన ఆధారపడు. దేవుడు అద్భుతమైన రీతిలో నిన్ను ఒక పై స్థితిలోకి ప్రభు తీసుకొని వస్తాడు కదా. కాబట్టి ప్రియ దేవుని వారలారా, ఆయన చేయి చాపి
ఆ భక్తుని లేకుంటే ఆ యొక్క దైవ సేవకుడిగా పిలువబడుతున్న అపోస్తుడైన పేతురు గారిని పైకి లేవనెత్తినాడు. ఆయన మరొక లేఖనాన్ని చూద్దాం మనం. కీర్తన గ్రంథంలో ఒక మాట కనబడుతుందండి. 18వ కీర్తన 6వ వాక్యంలో కీర్తనకారుడు ఒక మాట చెప్తాడు. ఆ మాట కూడా నేను చదువుతా ఉన్నాను. 18వ కీర్తనలో ఒక లేఖన భాగాన్ని నేను చదువుతా ఉన్నాను ఇక్కడ. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని అంటా ఉన్నాడు. అంటే ఇతనికి ఎటువంటి శ్రమలు ఉన్నాయి అని అంటే 4-5 వాక్యాలు నేను చదువుతా ఉన్నాను. మరణ పాశం నన్ను చుట్టుకొనగను, భక్తినుడు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశం నన్ను అరికట్టగను, మరణ పోర్లు నన్ను ఆవరింపగను. చూసారా, 4 రకాలైన శ్రమలు అతని చుట్టూ ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఈ 4 రకాలైన శ్రమల నుండి అతడు తట్టుకొని నిలబడగలగాలంటే అంత సామాన్యమైన పని కాదు కదా. ఒకవైపు నుండి అంటే ఏదో మనిషి సామర్థ్యం ఉంది సరే అని చెప్పి అనుకోవచ్చేమో, కానీ ఇతనికి నలుదిక్కుల నుండి శ్రమలు వస్తూ ఉన్నాయి, శ్రమలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితులు ఇతడు ఏం చేశాడు అని అంటే 6వ వాక్యంలో రాయబడతాది కదా, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి నేను ప్రార్థన చేశాను అంటావన్నాడు. నా ప్రియమైన సహోదరుడా, ప్రియ సహోదరి, కొంతమందికి శ్రమలు ఏం నేర్పుతాయి అని అంటే విధేయత నేర్పుతాయి. కొంతమందికి శ్రమలు ఎందుకు వస్తాయి అని అంటే వారి యొక్క అవిధేయతను బట్టి వస్తాయి. మరి కొంతమందికి శ్రమలు ఎందుకు వస్తాయి అని అంటే వాళ్ళకు మేలు చేయడానికి వస్తాయి. మరి నీకు వచ్చిన శ్రమలు ఒకవేళ నీ జీవితంలో ఏదైనా తప్పిదం ఉన్నట్లయితే, దేవునికి మనం విరోధంగా ప్రవర్తించినప్పుడు, దేవునికి విరోధంగా మన యొక్క జీవితాన్ని ఉంచుకున్నప్పుడు కొన్నిసార్లు శ్రమలు వస్తాయి. అందుకు బైబిల్లోనే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకు సొలొమోను దేవుని మాట వినలేదు. అందుకే దేవుడు ఏం చేశాడు అని అంటే దేవుడు అతని మీదకి శత్రువును లేవనెత్తినాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని వారులారా, కొన్నిసార్లు ఈ శ్రమలు ఎందుకు వస్తాయని అంటే నీ యొక్క అవిధేయతను బట్టి, నా యొక్క అవిధేయతను బట్టి, మన అవిధేయతను బట్టి కొన్నిసార్లు జరుగుతాయి. అయితే మరి కొంతమందికి శ్రమలు వస్తాయి. ఎందుకు వస్తాయి అని అంటే వారికి విధేయత నేర్పడానికి, అంటే వారికి పాఠాన్ని నేర్పడానికి ప్రభు కొన్నిసార్లు వారికి అనుమతిస్తాడు. మరి కొంతమందికి శ్రమలు ఎందుకు వస్తాయి అని అంటే ఆ శ్రమలను బట్టి వారిని ఆశీర్వదించడానికి, లేకుంటే ఆ శ్రమలను బట్టి వారిని ఒక మంచి స్థితిలోకి తేవడానికి ప్రభు వాటిని ఆపాదిస్తాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇవన్నీ కూడా ఉదాహరణలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడతాయి. ఇదే కీర్తనకారుడు అంటాడు, నేను శ్రమ నొంది ఉండకపోయినట్టయితే అయ్యా నీ ఆజ్ఞలను తట్టు నేను తిరిగిండేవాడిని కాను అంటాడు. అంతేకాకుండా ఈ శ్రమల వల్ల నేను విధేయత నేర్చుకున్నానని అంటాడు. నేను దీనుడనైతిని అంటాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, కొంతమందికి శ్రమలు అలాగొస్తాయి. మరి కొంతమందికి శ్రమలు ఆశీర్వాదానికి, వారు ఉన్నతమైన స్థితిలోకి రావడానికి వారికి శ్రమలు వస్తాయి. ఉదాహరణకు యోబు, మరి అతని యొక్క జీవితంలో శ్రమలు వచ్చాయి. దేవుడు అధికంగా అతన్ని ఆశీర్వదించినాడు. కాబట్టి నీకు వచ్చే శ్రమలు ఎటువంటివి? ఈ శ్రమలను బట్టి నీ స్పందన ఎట్లా ఉంది? ఒకసారి ఆలోచించి, నా స్పందన ఎట్లుంది? ఒకప్పుడు నా జీవితంలో భయంకరమైన కష్టాలు గుండా నడిపింపబడ్డాను. బ్రతకడానికే కష్టమైన పరిస్థితి. ఇంకా నేను అనుకున్నాను, ఇంకా ఈ ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తట్టుకొని నేను బ్రతకడం నాకు ఇది కష్టమైన పని, ఇంకా చనిపోతే చాలు అని చెప్పి అనుకున్నాను. కానీ ఆ ఆ శ్రమలు, ఆ కష్టాలు రావటం వలన నేను ప్రభువు దగ్గరికి మలచబడ్డాను. ప్రభువు దగ్గరికి నడిపించబడ్డాను. ప్రభువుని గురించి తెలుసుకున్నాను. ఆ తర్వాత ప్రభువుని నమ్మి బాప్తిసం తీసుకొని ప్రభు కొరకు జీవిస్తుండగా ప్రభు తన సేవ కొరకు నన్ను పిలుచుకున్నాడు. ఈరోజు ప్రభు నన్ను సేవలో నిలబెట్టాడు. ఎందుకు ఈ మాట చెప్తానంటే ఆ శ్రమలే రాకపోయి ఉన్నట్లయితే నా జీవితం లోకమానుసారంగా ఒక లోకస్తునిలాగా నేను కూడా ఉండేవాడిని. కాబట్టి నా ప్రియమైన సహోదరుడా, ప్రియ సహోదరి, ఇక్కడ ఇతనికి శ్రమలు ఎందుకు వచ్చాయి అని అంటే ఇతడు కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి. అయితే ఈ శ్రమలలో కొంతమంది జీవితం ఎట్లుంటుందంటే దేవునికి దూరం అయిపోయేవారు ఉన్నారు. నాకెందుకు, ప్రభుని నమ్ముకున్నాను కదా, యేసు ప్రభులకి దిగాను కదా, కానీ ఆయన నేను విశ్వసించినాను కదా, నాకెందుకు ఈ శ్రమలు, కాబట్టి ఈయన సరైన దేవుడు కాదేమో, మంచి దేవుడు కాదేమో, నేను అనుకున్నట్టుగా నాకు ఇవ్వడేమో అని చెప్పి కొంతమంది ఏమవుతారంటే ప్రార్థనకి దూరం అయిపోతారు, వాక్యానికి దూరం అయిపోతారు, దేవుని మందిరానికి దూరం అయిపోతారు, సహవాసానికి దూరం అయిపోతారు. నా ప్రియమైన దేవుని బర్లరా, అది మంచి పద్ధతి కానే కాదు. ఎందుకు అని అంటే దేవుని పైన మనం ఆనుకున్నంతసేపు ప్రభు మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టేవాడు కాడు. ఇక్కడ ఈ భక్తుడు కూడా ఏం చేశాడు అని అంటే దేవుని వదిలిపెట్టలేదు, దేవుని పైన మరింతగా ఆధారపడ్డాడండి. మరి ఇతడు మనం గమనిస్తే గొల్యాతునే చంపివేసిన సామర్థ్యం ఇతనికి ఉంది కదా, కానీ తరంబడుతూ ఉన్నాడు. తరిమే వారికి అధికారం ఉంది, ఆ సౌలుకి అధికారం ఉంది. అంతేకాకుండా అతనికి సైనిక బలం ఉంది, అతనికి ఆర్థిక బలం ఉంది, అతనికి బంధు బలం ఉంది, అన్నీ ఉన్నాయి.
మరి ఇతడు తరం పడతా ఉన్నాడు కదండి. మనము జాగ్రత్తగా గమనిద్దాము. నేటి దినాల్లో కూడా ఇదే పరిస్థితి. బలహీనుడిని బలవంతుడు తరుముతున్నాడు. ఎంత బాధాకరమైన పరిస్థితి కదా! ఆ బలహీనుడి మీదనే తన యొక్క ప్రయోగాలన్నీ చేస్తూ ఉన్నాడు. ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి కదా! నిజంగా దేవుని పిల్లలంటే నేటి దినాల్లో చులకనైపోయింది. ఎవ్వరుండరు వీళ్ళకి. కొట్టినా దిక్కు లేదు, చంపినా దిక్కు లేదు, ఇక తిట్టినా దిక్కు లేదు. ఏ పరిస్థితి లేదని చెప్పి అనుకుంటారు. కానీ జాగ్రత్త. సర్వశక్తిమంతుడైన ప్రభు తన పిల్లల పక్షాన ఉన్నాడు. గర్వపడిన ఫరో తన సైన్యంతో ఐగుప్తులుగా ఉంటున్న ఆ ఫరో సైన్యము ఇశ్రాయేలీయులను తరుముతూ ఎర్ర సముద్రంలోకి వచ్చింది. చూస్తుండగానే అందరూ కూడా నిర్మూలమైపోయినారు. దేవుని పిల్లల యొక్క జోలికి వచ్చిన ఎవ్వడు కూడా బతికి బట్టగట్టినోడు లేడు. కారణమే బైబిల్ గ్రంథంలో ఆ చరిత్రలో మనకు స్పష్టంగా కనబడతాయి. గనుక ఇక్కడ ఈ వ్యక్తి కూడా ఈ తరం పడతా ఉన్నాడు. మరి భక్తినులు వరద పుర్లు వలె నా మీద పడి బెదిరిస్తూ ఉన్నారని చెప్పి అంటాడు. ఇలాంటి ఒక క్లిష్ట పరిస్థితిలో నలుదిక్కులున్న శ్రమలో తట్టుకోలేక అతడు తన ప్రాణం తీసేసుకోలేదు. తట్టుకోలేక ఏం చేశాడంటే దేవుని పైన ఆధారపడి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా శ్రమలో నేను దేవునికి మొరపెట్టినాను. నా దేవునికి ప్రార్థన చేసినాను. ఆ తర్వాత చదివితే ఆయన తన ఆలయంలో ఆలకించిన ఆ ప్రార్థన అంగీకరించను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు చొచ్చాను. చూసారా? కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని దగ్గరికి ఆ ప్రార్థన చేరింది. చేరిన తర్వాత జరిగిన అనుభవాన్ని నేను వాక్యంలో నుండి ఒక మాట చదువుతానండి. 16, 17 వాక్యం చదువు. ఉన్నత స్థలం నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకుని మహా జలరాశుల నుండి తీసెను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశం నుండి ఆయన నన్ను రక్షించాను. వారి అంత ఉన్నతంగా కనబడిన, ధనవంతులుగా కనబడిన, ఆయుధవంతులుగా కనబడిన, దేహదారుఢ్యాన్ని కలిగిన వారుగా కనబడిన ప్రభువు వారి వశాన పడనివ్వకుండా ఈ భక్తుని హస్తాన్ని పట్టుకొని, ఆయన తన హస్తంతో పట్టుకొని ఆ భక్తుని రక్షించినాడు. నా ప్రియమైన సహోదరుడు, ఆ సహోదరి, శ్రమలో నలిగిపోతా ఉన్నావా? మనుషులు నిన్ను తరుముతా ఉన్నారా? చులకనగా చూస్తూ ఉన్నారా? నిందిస్తూ ఉన్నారా? దూషిస్తూ ఉన్నారా? ఇఫ్ యూ డోంట్ వరీ, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే, నువ్వు నమ్మిన దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను ఏర్పరచుకున్న దేవుడు, నీ కొరకే తన ప్రాణాన్ని పెట్టిన ప్రభువు, ఆయన సర్వశక్తిమంతుడు. తన హస్తాన్ని నీ వైపు చాపి నిన్ను పట్టుకొని ఆయన పైకి తీయగలిగిన శక్తిమంతుడు. గనుక నా ప్రియ సహోదరుడా, సహోదరి, శ్రమలలో బెదరక దేవుని పైన ఆధారపడు. ఇంకొక భాగాన్ని చూసుకొని మనం ముగిద్దామండి. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో గమనిస్తే ఒక కుష్ఠరోగి మనకు కనబడతాడు. 8వ అధ్యాయంలో నేను చదువుతాను 2వ వాక్యం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వాడిని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయిన. చూసారా? ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కుష్ఠరోగి. ఆనాటి కాలంలో పాత నిబంధన చరిత్ర ప్రకారంగా మనం గమనిస్తే కుష్ఠరోగం వచ్చినోడు పాలెంలో ఉండటానికి వెళ్ళలేదు. ఎందుకనంటే వానికి కలిగిన కుష్ఠరోగము బట్టి వాడు వెలివేయబడతాడు. ఇతని యొక్క ఆశ ఏంటి? తను పాలెంలో ఉండాలి, తన ప్రజలతో కలిసి జీవించాలి, వారితో ప్రేమానురాగాలు కలిగి ఉండాలని చెప్పి ఇతని యొక్క ఆశ. కానీ ఇతనిని వారిలో కలవనీయకుండా ఆ పాలెంలో ఉండకుండా చేసేది ఏంటి అని అంటే, తనలో ఉన్న రోగమే. నా ప్రియమైన దేవుని వర్లరా, ఈ రోగాన్ని బట్టి అతడు ఎవ్వరికి ఇష్టం లేకుండా అయిపోయాడు. అన్ని బంధాలన్నీ తిప్పివేయబడ్డాయి. పాలానికి వెలుపట ఉంటా ఉన్నాడు. ఇలాంటి ఈ వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చినాడు. ప్రభు దగ్గరికి వచ్చి అతడు అంటున్న మాట ఏంటంటే, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. ఇక్కడ ప్రభు అన్నాడు, నాకు అయిష్టము, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? నువ్వు అపవిత్రుడవు కదా, దూరంగా వెళ్ళిపో, నువ్వు నన్ను ముట్టుకుంటే నేను కూడా అపవిత్రుడు అవుతానని చెప్పి అనలేదు ఆయన. ఎందుకనంటే యేసు ప్రభు పరిశుద్ధుడైన దేవుడు, ఆయన ప్రత్యేకింపబడిన దేవుడు, ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. కాబట్టి ఆయనకు మైలపడేది ఏముండదు, ఆయన అంటయ్యేది ఏముండదు. ఆయన పవిత్రుడు. గనుక ప్రభు ఏం చేశాడంటే వెంటనే చేయి చాపి వాడిని ముట్టుకున్నాడు. అక్కడున్న పరిచయులు కావచ్చు, శాస్త్రులు కావచ్చు, వాళ్ళని, అరే, ఇతను ముట్టినవాడు కూడా అపవిత్రుడవుతాడు కదా, ఈయన వస్త్రం తాకినవాడు కూడా అపవిత్రుడవుతాడు కదా, ఈయన బెడ్ తాకినవాడు కూడా అపవిత్రుడవుతాడు కదా, మరి ఈయనేంటి అని చెప్పి అనుకుండవచ్చు. ఆయన వారికి వ్యక్తపరుస్తున్నది ఏంటి అని అంటే, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. నా ప్రియమైన దేవుని వల్ల యేసు ప్రభు ఎవరు అనుకుంటున్నావు? ఆయన పాపి అనుకుంటున్నావా? ఆయనలో దోషం ఉంది అనుకుంటున్నావా? ఆయన అపవిత్రుడు అని చెప్పి అనుకుంటున్నావా? నువ్వు అనుకున్నంతగా ఆయన కాదు. ఆయన పరిశుద్ధుడు.
ప్రభు ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో ప్రభు ఒక సవాల్ విసిరాడు. నాలో పాపం ఉందని మీరు ఎవడైనా రుజువు చేయగలడా అన్నాడు. కాబట్టి పాపము లేని దేవుడు యేసు ప్రభు. ఆయన పరిశుద్ధుడు. గనుక ఇక్కడ ఈ వ్యక్తి పాపంలో ఉన్నాడు. ఆ అపవిత్రతలో ఉన్నాడు. తన రోగంలో ఉన్నాడు. గనుక అతడు పాలెంలో నివాసం చేయాలని అంటే ఆ అపవిత్రత నుండి విడుదల పొందాలి. ఆ రోగము నుండి విడుదల పొందాలి. ఎవరు విడుదల చేయగలుగుతారు? ఏ వైద్యుడు పాపం అనే రోగము నుండి విడిపింపబడగలుగుతాడు కదా? మనుషులు పాపాన్ని పోగొట్టుకోవడానికి, తమలో ఉన్న అపవిత్రత పోగొట్టుకోవడానికి దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉన్నారు. కొన్ని మంచి కార్యాలు చేస్తే పుణ్యమొస్తాయని చెప్పి అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు నేను చేసే మంచి క్రియలను బట్టి, ఒకవేళ ఆ మంచితనాన్ని బట్టి, మనం విత్తిన విత్తనాన్ని బట్టి మరలా మనకు మంచి జరుగుతుంది తప్ప పాపము నుండి అయితే విడుదల పొందలేము. నీ అపవిత్రత నుండి నువ్వు విడుదల పొందలేవు. పవిత్రుడైన పరిశుద్ధుడైన ప్రభువే నిన్ను నన్ను పవిత్రపరిస్తే తప్ప మనం పవిత్రులం కాలేం. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయనని. నిజమే కదా? కాబట్టి యేసు ప్రభు నిన్ను నన్ను మనలందరినీ ప్రేమించి ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో బలియాగమైనాడు. యవ్వనుడైన ప్రభు తన ప్రాణాన్ని తనకు తానుగా పెట్టాడు. తీయగలిగిన శక్తి సామర్థ్యాలు ఎవ్వనికి లేవు. ఆయనే స్వయంగా చెప్పాడు, నా ప్రాణాన్ని పెట్టడానికి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది అన్నాడు. కాబట్టి ఆయనే తన ప్రాణాన్ని పెట్టాడు. నీ పాప శిక్షను తన దేహం పైన భరించుకున్నాడు. నా ప్రియమైన సహోదరుడా, ప్రియ సహోదరి, చనిపోయిన తర్వాత మనుషుడు వెళ్ళవలసిన స్థానాలు రెండే. ఒకటి పరలోకం, రెండోది నరకం. గనుక ఇక్కడ వాక్యమును మనం చూస్తాం, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షింపబడతారని అపోస్తుల కార్యం 16:31 వాక్యమును మనం చదువుతాం. కాబట్టి నా ప్రియమైన సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు కూడా పరలోక రాజ్యం చేరాలన్న ఆశ నీకుందా? నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలన్న ఆశ నీకుందా? నేను కూడా ప్రభుతో పాటు యుగ యుగాలు ఉండాలని చెప్పి ఆకాంక్ష నువ్వు కలిగి ఉన్నావా? అయితే నీ పాపం నుండి నువ్వు విడిపింపబడాలి. ఈరోజు నువ్వు ఏ పాపంలో ఉండొచ్చు. విచార పాపం కావచ్చు, మద్యం అనే మత్తు కావచ్చు, లేదంటే డ్రగ్స్, చెడు అలవాట్లు, లేకుంటే ఎన్నో రకాలుగా మోసాలతో, అబద్ధాలతో, జూదంతో, ఇంకా రకరకాల పరిస్థితుల్లో ఉండొచ్చు. అయ్యో, నాకు ఎలా దొరుకుతుంది పరలోక రాజ్యం, నాకు ఎలా సాధ్యం నిత్యజీవం, నేను ఎలా దేవుతో ఉండగలుగుతాను చెప్పి అనుకుంటున్నావా? అలా అనుకోవద్దు. ఎందుకంటే ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను స్వస్థపరచయ్యా, నన్ను ముట్టయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా అని చెప్పి ఆయన అడిగితే దేవుడు తప్పకుండా నీ జీవితాన్ని మారుస్తాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరుడా, ప్రియ సహోదరి, నేను కూడా నామకర్తవ్య భక్తిలో ఉండేవాడిని. ప్రభుని ఎరిగినట్టుగా ఉండి ఎరగకుండా బ్రతికిన వాడిని. కానీ ప్రభు నన్ను తాకాడు, ఆయన నన్ను పట్టుకున్నాడు. కాబట్టి ఈరోజు ఈ స్థితిలో ఉండగలుగుతా ఉన్నాను. నా పాపం నుండి నేను విడిపింపబడ్డాను, ప్రభు బిడ్డగా మార్చబడ్డాను, ప్రభు శిష్యునిగా, ఆ ప్రభు యొక్క సేవకునిగా ప్రభు నన్ను ఏర్పరచుకున్నాడు. గనుక నీ జీవితం అమూల్యమైంది. కాబట్టి ప్రభు నిన్ను స్వస్థపరచగలిగిన వాడు. కాబట్టి నీ ఆత్మీయ రోగము నుండి నిన్ను విడిపించి పరలోక రాజ్యానికి చేర్చగలిగిన వాడు ఆయన. కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచు, ప్రభు నమ్మి బాప్తిసం పొందు, పరలోక రాజ్యంలో నువ్వు అందులో ప్రవేశించగలుగుతావు. నీ పేరు కూడా జీవగ్రంథంలో రాయబడుతుంది. ఇది మరొక కోణాన్ని కూడా మనం ఆలోచిద్దాం. శరీర సంబంధమైన అనారోగ్యం నిన్ను పట్టి పీడిస్తూ ఉందా? ఇది కూడా ప్రభుకు అసాధ్యమైంది ఏది లేదు. కాబట్టి ఆయన స్వస్థపరచగలిగిన దేవుడు. ఎన్నో సాక్ష్యాలు మనం వింటాం కదండి. ఈ రోజుకి కూడా యేసు ప్రభు స్వస్థపరచగలిగిన దేవుడు. స్వస్థతలు ఆగిపోలేదు. ఆయన సజీవుడు, ఆయన స్వస్థపరిచేవాడు. నీ నమ్మికను బట్టి ప్రభు తప్పకుండా స్వస్థపరుస్తాడు. అది ఎలాంటి వ్యాధైనా. ఒక చిన్న సాక్ష్యాన్ని నేను మీతో పంచుకుంటాను. అది ఒక దైవజనుడికి సంబంధించిన సాక్ష్యం. అతనికి వచ్చిన రోగం ఏంటంటే క్షయవ్యాధి. అతడు డ్యూటీ చేస్తూ ఉండగా నోట్లో నుండి అలాగే ముక్కులో నుండి విపరీతమైన వామిటింగ్ రావటం వలన రక్తమంతా కూడా బయటకు వచ్చేసింది. అర్థం కాలేదు, భయపడిపోయాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళన్నీ పరీక్షలు చేసి చెప్పిన మాట ఏంటంటే, నీకు క్షయవ్యాధి వచ్చింది, నువ్వు బ్రతికితే మహా అంటే ఒక 3-4 నెలల కంటే ఎక్కువ బ్రతకలేవు, నువ్వు చనిపోతావు అని చెప్పి ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇంకా నీ ఇష్టాలన్నీ నెరవేర్చుకో, నువ్వు చచ్చిపోవడానికి సిద్ధపడు అని చెప్పి డాక్టర్లు చెప్పేశారు. ఇతడు యేసు ప్రభుడు ఎరిగిన వాడు కాడు. అతడు ఇంకా వేరే దానిపైన ఆధారపడినవాడు. ఇతడు ఆ నమ్మకం మీద అలాగే కొనసాగుతూ అతను ప్రార్థిస్తూ ఉన్నాడు, నా రోగాన్ని బాగు చేయించేది. ఏ ప్రయోజనం, తన యొక్క శరీరంలో మార్పు ఏం లేదు. ఇలాంటి టైంలో ఒక చిన్న బాలిక అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఆయనకిచ్చింది. ఆయన ముందే నిరాశలో ఉన్నాడు, నాకెందుకు ఇది, ఆయన ఇది నాకు సంబంధించింది కాదు, నాకు వద్దనే వద్దు, వెళ్ళిపో అని చెప్పి
ఆ బిడ్డ పైన కోప్పడ్డాడు. కానీ ఆ బిడ్డ మరలా రోజు వచ్చి ప్రేమగా అతనితో మాట్లాడి అతని కొరకు ప్రార్థన చేసింది. చెప్పింది, అయ్యా బైబిల్ చదవయ్యా అని చెప్పి. సరే, ఏదో ఆయనకు మనసు కలిగింది, వాక్యం చదవాలనుకున్నాడు. ఆ పాప చెప్పింది, పాత నిబంధన నుండి ప్రకటన గ్రంథం వరకు నువ్వు చదవాలంటే కొంచెం కష్టమయ్యే పని, కాబట్టి మత్తయి సువార్త నుంచి మొదలుపెట్టండి, నీ పరిస్థితి చూస్తే అలా ఉందని చెప్పి ఆ పాప ఒక సలహా ఇచ్చింది. ఆయన మత్తయి సువార్త ప్రారంభంలో చదివిన మాట ఏంటంటే వంశావళి ఉంది అక్కడ. ఇక కోపం వచ్చేసి పక్కన పెట్టాడు. మరలా రోజు వచ్చి ఆ పాప ప్రోత్సాహాన్ని ఇస్తే వాక్యం చదువుతూ ఉండగా తనకు అర్థమైంది యేసు ప్రభు నిజమైన దేవుడని. అప్పుడు ఆయన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను స్వస్థపరచయ్యా. అంతే. 4 నెలలు అయిపోయింది, 5 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది. అతడు బాగుపడ్డాడు. నేను చెప్పేది కట్టుకథ కాదు, కల్పనా కథ కాదు. పాల్ యాంగిచో గారు గొప్ప దైవజనుడైన కొరియా దేశంలో. కాబట్టి ఆయన సాక్ష్యాన్ని నుండి ఈ మాట చెప్తా ఉన్నాను. కాబట్టి నా ప్రియమైన సహోదరుడా, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన చిత్తానికి నీ నమ్మిక చొప్పునని ప్రభు కార్యం చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి కూడా, ప్రభువా నేను ఎవ్వరికి ఇష్టం లేదు, నన్ను ముట్టి స్వస్థపరుచున్నాడు. కాబట్టి ప్రభు వెంటనే చేయి చాపి వాడిని ముట్టి స్వస్థపరిచినాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన హస్తం నీ వైపు చాపబడింది, నీ కుటుంబం వైపు చాపబడింది. కాబట్టి ప్రభు పైన ఆధారపడదాం. చాలు. దేవుడి వాక్యం మన కొరకు ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడుకు మా ప్రియ పరలోకపు తండ్రి, యేసు ప్రభువు ప్రశస్త నామములో దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. అవునైనా నువ్వు సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. అయా మీ హస్తాన్ని చాపి పేతురు భక్తుని ఆ జలములో నుండి బయటకు తీసిన దేవుడు, దయగలిగిన తండ్రి. అలాగేనైనా నీ హస్తాన్ని చాపి శ్రమలో ఉన్న దావీదు భక్తుని నాయన నువ్వు బయటకు తీసిన దేవుడు. అలాగే మా ప్రేమైన తండ్రి, నువ్వు సర్వశక్తిమంతుడు, పవిత్రుడైన దేవుడు. కుష్ఠరోగిని దగ్గరకు వచ్చి నిన్ను ప్రాధేయపడినప్పుడు నీ హస్తాన్ని చాపి అతను ముట్టి స్వస్థపరిచి పాలెంలో చేర్చిన దేవుడు. దయగలిగిన తండ్రి, సమూలి వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులందరినీ బట్టి మీకు స్తోత్రాలు. వారి వారి స్థితులు మీరు ఎరుగుదురు నాయన. ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు నాయన, ఎలాంటి వేదనతో కృంగిపోతూ ఉన్నారు, అప్పుల సమస్యల్లో ఉన్నారు, అనారోగ్యాల్లో ఉన్నారు, పాపశాప బంధకాల్లో ఉన్నారు, ఓటమిలో ఉన్నారు, నష్టంలో ఉన్నారు. అయ్యా మీరు ఎరుగుదురు నాయన. ప్రభువా నీ వైపు చూస్తూ ఉన్నారు, వారిని దర్శించు, మీ ఆత్మకార్యాన్ని జరిగింపచ్చు, మహిమ మీరు పొందుకో. వాక్యమిత్రుని మీద ఆశలు కూడా పడిపోకు, నిలబెట్టి బలపరిచి వాడుకో. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకునమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, సమాధానం, కాపుదల, భద్రత, ఆశీర్వాదం, అభివృద్ధి మీకును మీ కుటుంబాలకు మనకు మనందరికీ ఆయన ప్రేమిస్తున్న ప్రతి వారికి సదాకాలంతో నిత్యం నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమయం చేయం, ప్రభు యేసు రక్తమయం చేయం, ప్రభు యేసు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికి కూడా మరొకసారి నా యొక్క వందనాలు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.